పేరట మీ అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. పరిశుద్ధ గ్రంథంలోంచి 2వ కొరింథీ రాసిన పత్రిక 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. ఈ లోకంలో మనుషులైన వారు చాలామంది ఏమనుకుంటారంటే తమకు తామే జ్ఞానులుగా, తమకు తామే గొప్పవారుగా అతిశయపడుతూ ఉంటారు. అంటే మనుషులకు ఉండేటువంటి జ్ఞానాన్ని బట్టి, మనుషులకు ఉండేటువంటి గొప్పతనాన్ని బట్టి అతిశయిస్తూ ఉంటారు. కానీ మనుషులు వారికి వారే అతిశయిస్తే అది గొప్పతనం కాదు. కానీ మనము చేసే ప్రతి పని వలన మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటే దేవుడు మెచ్చుకోవాలి అని రాస్తుంది ఇక్కడ. చూడండి, 2వ కొరింథీ 10వ అధ్యాయము 17-18 వచనాలు చదువుకుందాం. అతిశయించువాడు, ఎవరైనా ఈ లోకములో గొప్పవాడు అనుకునేవాడు ఉంటే ఎవరిని బట్టి అతిశయించాలంట? అతిశయించువాడు ప్రభువును బట్టి అతిశయించవలెను. ఎవరు మెచ్చుకోవాలా మనల్ని? మనుషులు కాదు. మనం చేసే పని చూసి శభాష్ అనేది కాదు. ఇది మనుషులు మెచ్చుకుంటే గొప్ప కాదు. ఎవరు మెచ్చుకోవాలా? ప్రభువు మెచ్చుకొని వాడే యోగ్యుడు, కానీ తను తానే మెచ్చుకున్న వాడు యోగ్యుడు కాదు. వాళ్ళు చేసే పనిని బట్టి వాళ్ళకు వాళ్ళే మెచ్చుకొని వాళ్ళకు వాళ్ళే అవార్డులు రివార్డులు ఇచ్చుకుంటుంటారు. కానీ ఎవరు మెచ్చుకోవాలంట? దేవుడు మెచ్చుకోవాలి. ఈ లోకంలో చూస్తే చాలా మంది విశ్వాసులు అవిశ్వాసులు ఉన్నారు. అవిశ్వాసులకు విశ్వాసులకు తేడా ఏమంటే, ఈ లోకంలో అవిశ్వాసులుగా బ్రతికేవారు లోకంలో ఉండి లోకానుసారంగా నడుచుకొని వారికి ఇష్టమైనట్టుగా లోకంలో ఉండే దానిని తింటూ త్రాగుతూ నడుచుకుంటూ ఉంటారు. కానీ ఒక అవిశ్వాసి విశ్వాసిగా మారినప్పుడు, ఒక అవిశ్వాసి ప్రభువులోనికి వచ్చినప్పుడు, ఒక అవిశ్వాసి క్రీస్తు యేసు రక్తం ద్వారా కడగబడిన వాడు ఈ లోకంలో ఎట్లా జీవించాలంటే లోకంలో ఉన్న వాటికి చాలా దూరంగా బ్రతకాలి. అయితే చాలా మంది ఏం చేస్తుంటారంటే అవిశ్వాసిగా ఉండేవాడు విశ్వాసిగా మారిన తర్వాత కూడా ఎక్కడ పోతుంటాడంటే ఇతరులతో అవిశ్వాసులతో సాంగత్యం చేసి వారు చేసేటువంటి క్రియలు చేయడానికి ఇష్టపడుతుంటారు. అంటే మనము చాలా మంది చాలా చోట్ల చూస్తే ఒక క్రైస్తవుడిగా ఉండి కూడా ఏం చేస్తుంటారంటే విగ్రహారాధనకు పోతూ ఉంటారు. విగ్రహాలతో సాంగత్యము కలిగి ఉంటారు. విగ్రహారాధన విగ్రహ పూజ చేసే వారితో ఏం చేస్తుంటారంటే కలిసి వాళ్ళు కూడా నేను ఏదైనా చేయొచ్చు అని అనుకుంటుంటారు. అంటే ఒక విశ్వాసగా మారిన నీవు, క్రీస్తు బిడ్డగా ఎంచబడుతున్న నీవు కానీ నేను కానీ ఎట్లుండాలంటే విగ్రహాలకు విగ్రహ పూజకు విగ్రహాలు అర్పించిన వాటికి ఎట్లుండాలా? దూరంగా ఉండాలి అని చెప్తుంది దేవుని మాట. చూస్తే మొదటగా చూడండి, 1 యోహాను రాసిన పత్రిక 5వ అధ్యాయం 21వ వచనంలో ఖరాఖండిగా చెప్తున్నాడు, చిన్న పిల్లలారా జోలికి పోకుండా ఏం చేయాలా? ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. చిన్న పిల్లలారా అంటే కేవలం చిన్న పిల్లలేనా పెద్దవాళ్ళు కూడానా? 1 యోహాను 5:21 చిన్న పిల్లలారా అంటే ప్రభు దృష్టికి మనందరం ఎవరమో చిన్న పిల్లలమే. మనతో దేవుడు చెప్తున్నాడు, చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా అసలు విగ్రహాల దగ్గరికే పోవద్దు అని చెప్తుంది. చాలా మంది ఆయా సందర్భాల్లో విగ్రహాలు పెడుతూ ఉంటారు, అక్కడ పోతారు. చాలా మంది పోయినప్పుడు ఆ విగ్రహాలు చేసేటువంటి చోట, విగ్రహాలు అర్పించిన చోట మనం కూడా అక్కడ ఉన్నామనుకో, ఏం చేస్తారు వాళ్ళు? ఏదైనా ఆరతి కానీ ఇంకోటి కానీ తెస్తే ప్రసాదం కానీ మనకు కూడా ఇస్తారు. అసలు నువ్వు అక్కడికి పోకుండా దూరంగా ఉంటే నువ్వు దేనికి దూరంగా ఉంటావు? విగ్రహానికి, విగ్రహ పూజకు, విగ్రహాలు బలి అర్పించిన దానికి నువ్వు దూరంగా ఉంటావు. చిన్న పిల్లలారా విగ్రహముల జోలికి పోకుండా ఎట్లా ఉండాలంట? కేర్ఫుల్, జాగ్రత్తగా ఉండు అని దేవుని మాటలో చెప్తుంది. అంటే ఒకవేళ మనం పోయినా కూడా బలవంతంగానో లేకపోతే ఇబ్బందికరంగానో ఏదైనా నీకు ఇస్తే నువ్వేం చేయాలో దాన్ని సున్నితంగా తిరస్కరించాలి. అంటే విగ్రహాల జోలికి నువ్వు పోవద్దు అని దేవుని మాట చెప్తుంది.
ఎందుకు మనము తిరస్కరించాలంటే మనం ఎవరు అంటే 2 కొరింథీ 6:14 చదువుకున్నట్లయితే మనలో ఎవరు నివాసం చేస్తున్నారు? ఒక అవిశ్వాసికి దేవుడు హృదయంలో చోటు లేదు, విశ్వాసి హృదయంలో దేవుడు నివాసం చేస్తున్నాడు. కాబట్టి మనం ఎవరమో మీరు 2 కొరింథీ 6:14 నుంచి దేవుని ఆలయమునకు మీరు అవిశ్వాసులతో ఎట్లా ఉండకూడదు? జోడిగా అంటే జతగా ఉండొద్దు అని. అంటే అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దు అంటాడు. విశ్వాసులతో కలిసి ఉండాలి, అవిశ్వాసులతో మనం ఏం కలిగి ఉండకూడదు? జోడిగా ఉండకూడదు అంటే కలిసి ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగుకి చీకటికి ఏమి పొత్తు? ఏమైనా పొత్తుందా? వెలుగుకి చీకటికి పొత్తే లేదు. ఒక విశ్వాసికి అవిశ్వాసి కూడా ఏమి పొత్తు లేదు. అది నీ సొంత బంధువు అయినా, రక్త సంబంధికుడైనా, నీ కడుపులో పుట్టిన బిడ్డ అయినా, వాడు విశ్వాసి కాకుండా అవిశ్వాసిగా ఉంటే అతడు చేసేటువంటి లోక సంబంధమైన ఆచార్యాలతో లోక సంబంధమైనటువంటి వాటితో నువ్వు చేరకూడదు. ఆచారాలను మనం ఏం చేయకూడదు? పాటించకూడదు. నీ కొడుకుగా ప్రేమించు కానీ, నీ బిడ్డగా ప్రేమించు, నీ బంధువుగా ప్రేమించు కానీ, వాళ్ళు చేసేటువంటి ఏ క్రియలో కూడా లోక సంబంధమైన వాటితో నువ్వు కలిసి జీవించొద్దు అంటుంది. మీరు అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. నీతికి దుర్నీతికి ఏమి సాంగత్యము? వెలుగుకి చీకటిలో ఏమి పొత్తు? ఏమి సంబంధము? అవిశ్వాసితో విశ్వాసికి పాలెక్కడికి? దేవుని ఆలయమునకు విగ్రహమునకు ఏమి పొత్తు? దేవుని ఆలయము ఎవరు? నీవు దేవుని ఆలయం. నీలో ఉండేది ఎవరు? స్వరక్తమిచ్చి సంపాదించిన దేవుడు నీలో ఉన్నాడు. అవిశ్వాసి యొక్క హృదయంలో ఎవరున్నారు? దేవునికి చోటు లేదు. కాబట్టి ఎక్కడున్నాడు? లోకముతో సహవాసం కలిగి విగ్రహాలతో సంబంధం ఏర్పాటు చేసుకొని ఏదైనా ఒకటే అనుకుని లోకము వైపు మళ్ళీపోతున్నాడు. అందుకే దేవుని ఆలయమునకు విగ్రహముతో ఏమి పొందిక? మనము జీవము గల దేవుని ఆలయమై ఉన్నాము. నీవే జీవము గల దేవుని ఆలయం. కాబట్టి నువ్వు ఇంకా వేరే ఆలయానికి పోవడమో, వేరే గుడికి పోవడమో, లేకపోతే వాళ్ళతో కలిసి సంబంధం ఉండడమో, అక్కడ చేసినటువంటి ఆరతులు కానీ ఇంకా ఏదైనా ఆ విగ్రహార్పితమైనది కానీ మనము తీసుకోకుండా ఉండాలంటే ఏం చేయాలని? ఖచ్చితంగా విగ్రహముల జోలికి పోకూడదు, అవిశ్వాసులతో జోడిగా ఉండకూడదు. కొన్నిసార్లు ఎప్పుడైనా పోతే కూడా ఏం చేస్తారు తెలుసా? ఫ్రెండ్స్తో ఎప్పుడైనా పోయినామనుకో, వాళ్ళు మొక్కేటప్పుడు లేకపోతే ఏమైనా చేసేటప్పుడు నీ దగ్గర కూడా తెచ్చి పెడతాడు. నీ తల మీద కూడా ఏం చేస్తాడు? ఎక్కడికైనా దర్గాకు పోయినా అనుకో, నీ నెత్తి మీద పొరపొద్దో కూడా కొడతాడు. అట్లా కొట్టకుండా ఉండాలంటే అస్సలు అక్కడికి పోనే పోవద్దు, జోడిగా ఉండొద్దు, దూరంగా ఉండు అని చెప్తుంది దేవుడి మాట. అయితే ఒకవేళ బలవంతంగా పోయినా కూడా నువ్వు ఎక్కడ ఆ పక్కలో ఉండొద్దు, ఆ పరిసర ప్రాంతాల్లో నువ్వు ఉండదు. అంటే నీ సహోదరుని నిమిత్తం ఒకవేళ నువ్వు వెళితే కూడా అక్కడ ఉండొద్దు, దూరంగా ఉండు. ఎందుకంటే నువ్వు దూరంగా ఉంటే అతడు మనకు సంబంధించిన వాడు కాదు అని తెలిసిపోతాడు. నువ్వు దగ్గర ఉంటే ఏదైతే తెలియకనే నీకు కూడా ఏం చేయాల్సి వస్తుంది? నెత్తి మీద టోపీ పెట్టాల్సి వస్తుంది, నెత్తి మీద ఇంకోటి పెట్టాల్సి వస్తుంది. కాబట్టి అవిశ్వాసులతో మనము జోడిగా ఉండకూడదు అని చెప్తుంది. మరి ఇంకొక మాట చూస్తే అపోస్తుడైన పౌలు ఏం చెప్తున్నాడు చూడండి. 1 కొరింథీ 11:1 చదువుకున్నట్లయితే, నేను ఎవరిని పోలి నడుచుకుంటున్నాను? నేను క్రీస్తుని పోలి నడుచుకున్న ప్రకారము మీరు ఎవరిని పోలాలా? అపోస్తుడైన పౌలుని పోలి నడుచుకోవాలి. అపోస్తుడైన పౌలు కంటే జ్ఞానవంతుని ప్రపంచంలో ఎవరైనా ఉన్నాడా? పౌలు ఏం చెప్తున్నాడంటే, విగ్రహముల జోలికి పోవద్దండి, అవిశ్వాసులతో జోడిగా ఉండొద్దండి, విగ్రహాలు అర్పించిన దానితో నీవు భుజించవద్దు అని చెప్తుంది. చెబుతూ ఏం చెప్తుంది? ఒకవేళ నీవు ఎవరైనా పిలిస్తే వెళితే అది కటికవాణి అంగడి నుంచి తీసుకొచ్చినదైతే నువ్వు ప్రార్థన చేసుకొని తిను. అది నీతో ఎవరైనా
అంటే నీకు తెలియకుండా నీ దగ్గరకు వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడైనా మాంసం అంగడి నుంచి ఎవరైనా తెస్తాడు, విగ్రహారాధికులే తెచ్చి వండింటాడు ఇంట్లో. అది వాడు పూజ చేసినాడా పూజ చేసలేడా అనేది నీకు తెలియదు. నువ్వు తినేటప్పుడు ఎవరైనా ఆ ఇంటి వాళ్ళు పక్క వాళ్ళు నిన్ను పిలిచినది ఎవరు? విశ్వాస అవిశ్వాస? అవిశ్వాసి. ఒకవేళ ఎవరైనా ఇది విగ్రహములకు అర్పించినది అని చెబితే అవతల వాని మనస్సు అంటే మనస్సాక్షిని బట్టి నువ్వు భుజించకుండా ఉండు అని చెప్తుంది. చూడండి, 1 కొరింథీ 10వ అధ్యాయము 14వ వచనం నుంచి చదువుకుందాం. నాకు బాగా చదవాలా, ఎట్టంటే అట్లా చదివితే కాదు. 1 కొరింథీ చదవమ్మా, 10వ అధ్యాయము 14వ వచనం నుంచి. కాబట్టి నా ప్రియులారా విగ్రహములకు దూరంగా ఏమంట? పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్టు. ఎవరితో? బుద్ధిమంతులు అనుకొని నేను మీతో చెప్తున్నా. బుద్ధిమంతులైన మీరు ఎక్కడ పారిపోలా? విగ్రహాలకు దూరంగా పారిపోండి. బుద్ధిమంతులతో మాట్లాడినట్లు మీతో మాట్లాడుచున్నాను. నేను చెప్పు సంగతిని మీరే ఆలోచించండి. మనము దీవించు ఆశీర్వాదం. అంటే ఇక్కడ మనము ఆదివారం రోజు రొట్టెను ద్రాక్ష రసం తీసుకుంటున్నాం కదా, దాన్ని దేనికి సాదృశ్యంగా తీసుకుంటున్నాము? యేసుక్రీస్తు రక్తమునకు, యేసుక్రీస్తు శరీరమునకు గుర్తుగా మనము తీసుకుంటున్నాం. ఒకవేళ మనము ఆ యొక్క విగ్రహారాధనకి పోయి అక్కడ బలి అర్పించిన దాన్ని తీసుకుంటే కూడా మనం ఎవరిని తీసుకున్నట్ట? బలి అర్పించిన దాని విగ్రహారాధనలో మనము పాలు పంచుకున్న వాళ్ళం అవుతాం. అందుకే అక్కడ చెప్తూ మరి ఒక మాట ఏం చెప్తుందంటే చూడండి, 8వ అధ్యాయం 1 కొరింథీ 8వ అధ్యాయము 8వ వచనం నుంచి చదువుకుందాం. భోజనమును బట్టి దేవుని ఎదుట మనము మెప్పు పొందము. తినకపోయినందున మనకు తక్కువ లేదు. తినినందున మనకు ఏమంట? ఎక్కువ ఏమి కాదు. అయినను మీకు కలిగిన ఈ స్వాతంత్రము వలన బలహీనులకు అభ్యంతరము కలగకుండా. మనుషులు బలహీనుల బలవంతుల? ఒకరు ఎవరైనా క్రీస్తు అంటే విశ్వాసి బలంగా ఉండేవాడు పోయి అక్కడ భుజిస్తున్నారు తింటున్నారు అంటే చూసినవాడు ఏమనుకుంటాడు? క్రైస్తవుడు అంటే నేను కూడా తినొచ్చు అనుకుంటాడు. కాబట్టి ఆ బలహీనుడు ఇంకా బలహీనుడు కాకుండా ఉండుటకై మనం ఏం చేయాలి? దానికి దూరంగా ఉండాలి అని చెప్తున్నాడు. ఇంకా ఏం చెప్తుంది చూడండి, ఏలైనగా జ్ఞానము కలిగిన నీవు, ఒకవేళ జ్ఞానవంతుడు నాకేం కాదు అనుకొని ఒకవేళ కూర్చుంటే కూడా ఒకడు చూచిన ఎడల బలహీనము గల మనస్సాక్షి గల అతడు ఏం తెచ్చుకుంటాడు? ధైర్యం తెచ్చుకుంటాడు. చూసి ఏమనుకుంటాడు? నేను కూడా తినొచ్చు కదా అని అనుకుంటాడు. తండ్రే తాగుతున్నాడు, ఒక కొడుకు ఏం చేస్తాడు? మా నాన్న తాగేది మంచిదేమో అని తాగుతాడు. ఒకవేళ నిజంగా ఆ యొక్క బలు అర్పించినది విగ్రహాలకు అర్పించిన దాన్ని మనము నేను గట్టివాడిని నేను తింటా అని పోయి తింటే ఒకవేళ మనల్ని చూస్తే వాడు ఏమవుతాడు? బలహీనుడు అయిపోతాడు. నువ్వు వెళ్ళి అలా కూర్చొని తిని ఒకని బలహీనపరిచేదానికంటే అసలు వెళ్ళకపోవడమే ఉత్తమమైనది. అందుకే విగ్రహాలకు ఎట్లా ఉండాలంట? దూరంగా పారిపోండి. అసలు అది పోతండి. మన వాళ్ళు చాలా మంది అంటే అంటే పోతారు. పోతేనే పట్టు అంటే తక్కువ ఇచ్చే వాళ్ళు కూడా ఉంటారు. ఏమి అంటే ఆమె పెట్టింది నేను పెట్టుకున్నా. ఇప్పటికి కూడా మన వాళ్ళు ఇంకా కొన్ని ఆచారాలు పాటిస్తున్నారు. అంటే మనం చూస్తుంటాం కళ్ళ ముందరనే ఒడి బియ్యానికి వచ్చినప్పుడు యాదాన్ని మొక్కుతుంటారు. శాటని ఆమె పొంగుని ఆమె శాటని మొక్కుతారు, కడపమాని మొక్కుతున్నారు. ఇవన్నీ ఏమితో సమానము? విగ్రహారాధనకు సంబంధించినదే, విగ్రహ పూజ. అందుకే అవి మనము చేయకూడదు అని చెప్తుంది. అందువలన ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్. అందువలన
అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో, ఎవరి కొరకు చనిపోయినాడు? నీ కోసమే. నీవు అవిశ్వాసిగా ఉండే నీవు విశ్వాసిగా మారాలని నీ కోసము క్రీస్తు ఏమైనాడు? చనిపోయి సిలువలో రక్తం కార్చినాడు. అందుకే అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయానో ఆ బలహీనుడు, అంటే ఒక విశ్వాసి నిన్ను అక్కడ చూసినప్పుడు నువ్వు బలంగా స్ట్రాంగ్ గా విశ్వాసంలో బలంగా కొన్ని సంవత్సరాల నుంచి నీవు బలపడిన నీవు అక్కడ ఉండడము, ఆ అవిశ్వాసంతో జోడిగా ఉండడము, ఆ విగ్రహ పూజలో మనం ఉండడము, లేదంటే నీవు కూడా అందరిలాగా దాంట్లో పాల్గొనడము. చాలా మంది ఈ విగ్రహాలు పెడతారు కదా, అప్పుడు ఏం చేస్తారు? క్రైస్తవులు కూడా వాళ్ళతో పాటు రంగులు వేసుకొని ఆడుకుంటారు. ఇంకేం పట్టుకుంటారు? పనికి అవి బ్యాడ్జీలు ధరిస్తారు, ఏమో టీషర్ట్లు వేస్తారు. క్రైస్తవులు కూడా ఈ పని చేస్తున్నారు. అప్పుడు నువ్వు చేసే దాన్ని బట్టి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనము చేస్తున్నాం. క్రీస్తు నీ కోసమే రక్తము కార్చినటువంటి బలహీనుడైనటువంటి ఆ విశ్వాసి ఏమవుతాడు? ధైర్యము తెచ్చుకున్నాను కదా. అందువలన ఎవరి కొరకు క్రీస్తు చనిపోయినో ఆ బలహీనుడైన ఆ నీ సహోదరుడు, ఎవరైనా నీ సహోదరుడే, కానీ విశ్వాసంలో అంత బలం లేదు. నీవేమో నేను విశ్వాసిని, నాకేం కాదు. అందుకే అతిశయించేవాడు దేని బట్టి అతిశయించాలా? ప్రభువుని బట్టి అతిశయించాలి. అపొస్తలుడైన పౌలు ఏమన్నాడు? నేను క్రీస్తును పోలిన ప్రకారము మీరును క్రీస్తును పోలి నడుచుకునండి. నేను పోతే ఏం కాదు నాకు అనుకుంటే నిన్ను చూసి ఒక విశ్వాసి, బలహీనుడైన ఆ విశ్వాసి ఏమవుతాడు? అవిశ్వాసిగా మారుతాడు. అంటే నేను కూడా పోవచ్చు అనుకుంటాడు. అందుకోసం ఏం చెప్తున్నావు చూడు, నీ జ్ఞానమును బట్టి నశించిపోతాడు. అంటే నాకు జ్ఞానం ఉంది అని చెప్పి నువ్వు పోయి ఆడ పాల్గొనడం వలన నువ్వు చేసే పొరపాటును బట్టి, మనము చేసే జ్ఞానాన్ని బట్టి నీ సహోదరుడు క్రీస్తు ఎవరి కోసం రక్తం కార్చినాడో అతన్ని మనం దేనిలోకి నడిపించిన వాళ్ళమైతామో నశించిపోయే స్థితికి మనము తీసుకొని వెళ్ళిన వారము అవుతాము అని చెప్తుంది. మరి అదే అధ్యాయము 10వ అధ్యాయం చదువుకుందాం. మళ్ళీ ఇప్పుడు మనం 10వ అధ్యాయము 1 కొరింథీ 10వ అధ్యాయం 27వ వచనం నుంచి చదువుకుందాం. ఇక్కడ చూడండి, ఎవరు? అవిశ్వాసులలో ఒకడు మిమ్మల్ని దేనికి పిలిచినాడు? అవిశ్వాసులు అంటే ఎవరు? మన బంధువులు, క్రీస్తుని నమ్మని వాళ్ళు ఉంటారు కదా. ఎవరైనా మా ఇంట్లో భోజనం చేసి రండి, ఈరోజు మేము ఫంక్షన్ చేసినామని పిలుస్తుంటారు. వచ్చి కొంతమంది ఫంక్షన్ చేసినామంటే పోతాం, కానీ దాంట్లో ఏం చేసినారు అనేది మనకు తెలియదు. ఒకవేళ ఇంట్లో పూజ చేసినారా, ఇంకా ఏదైనా వేరే చేసినారా అని తెలియకుండా నువ్వు వెళ్ళి వాళ్ళతో పిలిచినందుకు నువ్వేం చేస్తున్నావు? విందుకు పోయినావు. అవిశ్వాసి ఎవరైనా నిన్ను భోజనములకు పిలిచిన, విందుకు పిలిచినప్పుడు వెళ్ళుటకు ఒకవేళ నీకు మనసుంటే నీకు వడ్డించినది ఏదో దాని గూర్చి మనస్సాక్షి నిమిత్తము ఏ విచారము చేయక తినేసాయి. అది ఎక్కడి నుంచి వచ్చినది అయి ఉండాలి? తినేది పై వచనం చదువుదాం. 24, 25 వచనాలు. ఎవడును తన కొరకే కాదు ఎదుటి వాని కొరకు మేలు చేయ చూచుకొనవలెను. మనస్సాక్షి నిమిత్తము ఏ విచారణ చేయక కటికవాని అంగడిలో, ఎక్కడ? కటికవాని అంగడిలో అమ్మునది ఏదో దానిని ఏం చేయొచ్చు? తినొచ్చు. కటికవాడు అంటే మాంసం అంగడిలో ఏదైనా తెస్తాం కదా, అది నువ్వు ఏం చేయొచ్చు? తినడానికి ఉంది. ఇంకొక చోట అదే అధ్యాయంలో అపొస్తలుడైన పౌలు 1 కొరింథీ 8వ అధ్యాయం ఏమంటాడంటే చివరిలో నేను మాంసము తినడం మానేసినాను అంటాడు. నేను ఎన్నటికి మాంసము తినడము తినను అన్నాడు. ఇక్కడ ఏమంటాడు అంటే ఏది? విగ్రహారాధనకు సంబంధించినది మనం ఎన్నటికి తినకూడదు, కానీ ఎక్కడ దొరికినది తినొచ్చు? కటికవాని అంగట్లో తెచ్చినది ఏదైనా కూడా తినొచ్చు. అందుకే మనం ఆదివారం తెచ్చుకొని బాగా భోంచేస్తాం. అంటే అక్కడ తెచ్చినది తినొచ్చు, కానీ నీ బంధువు కూడా నిన్ను పిలిచినప్పుడు అది తెలియకుంటే నువ్వు తినొచ్చు. ఒకవేళ నీకు తెలిసింది, లేదంటే ఎవరైనా చెప్పినారు,
లేదంటే వాళ్ళే పిలుస్తారు కొంతమంది, మేము ఈరోజు పూజ చేసినాము, లేకపోతే సాంబ్రాన్ని చేసినాము, దేవుళ్ళకి బచ్చాలు చేసినాము అంటే మనం ఆడ పోయి తినడానికి వీలు లేదు. ఒకవేళ మామూలుగా నిన్ను పిలిచినారు, మనం వెళ్ళి భోజనం చేయడానికి ఏది కూడా ప్రాబ్లము లేదు. అయితే పై వచ్చిన మళ్ళీ చదువుమా, భూమియు దాని సంపూర్ణతయు. ఎందుకు తినొచ్చు అంటే భూమి దాని సంపూర్ణత ఇదంతా ఎవరిది అంటే, నువ్వు మాంసం తిను, రొట్టె తిను, గోధుమలు తిను, కర్రీస్ తిను, ఏమైనా తిను, కానీ అది ఏమై ఉండకూడదు, విగ్రహార్పితమై ఉండకూడదు, అది బలి అర్పించినది ఉండకూడదు. లేదంటే ఈ లోక సంబంధమైన దేవుళ్ళు దేవతలు అనబడిన చోట అవి చేసి ఉండకూడదు. నువ్వు మామూలుగా తెచ్చుకొని ఏదైనా తిను, చిన్నదే కదా ప్రసాదము, నేను తింటే ఏమవుతుంది, లేదంటే అరటిపండు కదా అని అనొచ్చు. ఆ అరటిపండు షాపులో తెచ్చి తిను, ప్రాబ్లం లేదు. కానీ అదే ఒక విగ్రహం దగ్గర పెట్టి నీకు తీసుకొస్తే దాన్ని నువ్వు తినడానికి వీలు లేదు, తినకూడదు. అవిశ్వాసులలో ఒకడు ఒకవేళ వెళ్ళాలని నీకు మనసు ఉందనుకో, అరే బలవంతంగా పిలుస్తున్నాడు, 5 సార్లే పిలిచబట్టి పాపం 5 సార్లు ఫంక్షన్ చేసి పిలిచే పోలే, 6వ సారన్నా పోదాం అని నువ్వు పోయినావు అనుకో, ఏం అడగొద్దు, ఎవరిని ఏం అడగొద్దు, ఎందుకు పిలిచినావు, ఇది ఎందుకు అని అడగొద్దు. నువ్వు మనస్సాక్షి కోసం నువ్వు విచారణ చేయకుండా తిను. అయితే ఆడికే స్టాప్ చేయలే, మళ్ళీ ఏమంటాడు కంటిన్యూషన్. అయితే ఇది బలి అర్పించినదే, ఇది పూజలకి విగ్రహ పూజ చేసినదే, ఇది ఎలా సమాధుల కాడ పెట్టినదే, లేకపోతే సాంబ్రాన్ని వేసినదే, ఇది మీరు తినొచ్చా, ఇది ఎందుకు అని మీరు ఎవరైనా ప్రశ్నిస్తే, అట్లు తెలిపిన వాని నిమిత్తము మనస్సాక్షి నిమిత్తము తినొద్దు. మనస్సాక్షి నిమిత్తము అనగా నీ సొంత మనస్సాక్షి నిమిత్తం కాదు. ఎవరి మనస్సాక్షి నిమిత్తం కాదు, ఎందుకంటే నువ్వు అక్కడికి తెలియకపోయినావు, నువ్వు భుజిస్తూ ఉన్నావు. ఒకవేళ భుజిస్తూ ఉన్నా ఎవరైనా మధ్యలో వచ్చి నిన్ను అంటే, ఆ చెప్పిన వ్యక్తి మనస్సాక్షిని బట్టి నువ్వు ఏం చేయాలా, తినకుండా మానేసేయి. నీ మనస్సాక్షిని బట్టి కాదు. ఎవరి మనస్సాక్షి అంట, ఎదుటి వాని మనస్సాక్షి నిమిత్తమే ఇలాగూ చెప్పుచున్నాను. ఎందుకనగా తీర్పు తీర్చబడేలా వాని మనస్సాక్షి నిమిత్తమే నేనెందుకు తీర్పు తీర్చబడాలా అంటే వాడు అంటాడు కదా, నేను చెప్తే కూడా అట్లనే తినాయన, అసలు ఇది విగ్రహాలకు మేము తినొచ్చప్ప మీరు తింటారా అని వాడు అనొచ్చు. కాబట్టి వాడు నా గురించి తీర్పు తీర్చడం ఎలా, అందుకే విగ్రహాలకు దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ పిలిచిన నువ్వు వెళ్ళిన మధ్యలో వేసి నువ్వు వచ్చేదానికంటే కూడా అసలు పోకుండా ఉండడమే మంచిది. ఒకసారి 2 సార్లు 3 సార్లు మనం పోకుండా ఉంటే అసలు మనం పిలిచడమే ఏమవుతారు, స్టాప్ చేస్తారు. ఎందుకంటే వాళ్ళు రాలేప, వాళ్ళే చెప్పేస్తారు, వాళ్ళు రాలేప, వాళ్ళు పూజ చేసినది తినరు, వాళ్ళని పెట్టినది తినరు అని. కానీ ఎవరైనా కానీ మన తిననిక ఉంది మనం పెట్టేది, ఎందుకంటే మన దేవుడు ఎవరు, జీవము గల దేవుడు, ఆది సంభూతుడు ఆయన. ఆయన ఎవరంటే కన్నుండి చూడని దేవుడు కాదు, ముక్కుండి వాసన చూడని వాడు కాదు. ఆయన ఎవరంటే సమస్త శరీరాలకు జీవాత్మనిచ్చినటువంటి దేవుడు ఆయన. వాళ్ళు కూడా అనొచ్చు మీరు పెట్టినే తినొచ్చు అంటే, ఎస్ తినొచ్చు, ఎందుకంటే అవి నోరుండి మాట్లాడవు, చెవు నుండి వినవు, ముక్కుండి వాసన చూడవు. అందుకే నిన్ను ఎవరైనా అవిశ్వాసైన వాడు, అవిశ్వాసులలో ఒకడు విశ్వాసి పిలిచినాడంటే ఏం ఆలోచించకుండా పోవాలి. ఎందుకంటే ఒక విశ్వాసి ఖచ్చితంగా బలి అర్పించినది ఉండదు, అది ఏమై ఉంటుంది, కటికవాణి ఉన్నట్లు తెచ్చినది ఉంటుంది, అది ఏది పెట్టినా కూడా. ఎందుకంటే వాడు విగ్రహములకు ఎట్లుంటాడు, ఎప్పుడు దూరంగా ఉంటాడు. కాబట్టి మనం కూడా దూరంగా ఉండి నడుచుకోవాలి, అది చెబుతున్నటువంటి మాట. మరి 1 కొరింథీ 11:1 మనం చదువుతుంది కదా, విగ్రహాలకు దూరముగా ఏమై ఉండాలి, మనము
పారిపోవారిగా ఉండాలి. అతిశయించువాడు ఎవరిని బట్టి అతిశయించాలి? ప్రభువును బట్టి అతిశయించేవాడుగా ఉండాలి. ఇంకొక మాట చదువుకొని ముగించుకుందాం. 2 కొరింథీ చదువుతుంది కదా, ఇప్పుడు 1 కొరింథీ 3వ అధ్యాయం చదివితే మనం ఎవరము? చివరి వచనంలో దేవుని ఆలయమై ఉన్నాం. జీవ 16వ వచనం, మీరు మీరెవరు? దేవుని ఆలయమై ఉన్నారని. ఎవరి ఆత్మ ఉంది మనలో? దేవుని ఆత్మ ఉండేవాడు ఎక్కడికి రావాలా? దేవుని దగ్గరికి రావాలా. ఏ దేవునికి దగ్గరికి రావాలా? ఆత్మనిచ్చిన దేవుని దగ్గరికి రావాలా. ఎవరిని ఆరాధించాలా? దేవుడు ఆత్మ కనుక ఆయనను ఆరాధించువాడు ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనని ఆరాధించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు చెప్తున్నాడు, అంత గొప్ప జ్ఞాని అయిన వాడే ఏమంటాడంటే, నేను క్రీస్తుని పోలిన ప్రకారం మీరు కూడా క్రీస్తుని పోలి నడుచుకునండి. అందరికీ స్వాతంత్రం ఉంది, కానీ కొన్నిటికి మాత్రమే ఉంది. అన్ని తినొచ్చు, కానీ దేని తినకూడదు? విగ్రహములకు బలి అర్పించినది కానీ విగ్రహముల దగ్గర పెట్టినవి కానీ మనం తీసుకోవడానికి వీలు లేదు, తీసుకోకూడదు. ఒకవేళ నిన్ను ఎవరైనా పిలిచినా నువ్వు వెళితే అవతల వాని మనస్సాక్షిని బట్టి నువ్వేం చేయాలా? తినకుండా మానేసేయి. అట్లా నువ్వు వెళ్ళి మానేయడం కంటే నువ్వు వెళ్ళకుండా ఉండడమే మంచిది. అంటే 2 చెప్తున్నాడు. అంటే ఖచ్చితంగా మనం ఏం చేయకూడదు? తినడానికి వీలే లేదు. అంటే ఎదుటి వానితో మనం అనిపించుకునే దానికంటే ఒక విశ్వాసిగా నువ్వు వెళ్ళకుండా ఉండడమే మంచిది. చదువు తీసుకోలే. ఇప్పుడు నేను చెప్పిన మాటలు, మీరు దేవుని ఆలయమై ఉన్నారని మనకు తెలుసా తెలియదా? తెలిసి కూడా మనం ఏం చేస్తాము? మళ్ళీ మన శరీరాన్ని మన దేహాన్ని ఏం చేసుకుంటున్నాం? పాడు చేసుకుంటున్నాం. అందుకే విగ్రహాల దగ్గర పోయి ఆడ రంగులు వేసుకున్నా, ఆడ ఏదైనా తీసుకున్నా, నా ఓడే నా బంధువే అని వాళ్ళతో కలిసిపోయిన అవిశ్వాసులతో జోడిగా ఉంటే మనం ఎక్కడ పోతాం? నరకానికి పోతాం. అందుకే మీరు జీవం గల దేవుని ఆలయమై ఉన్నారని, దేవుని ఆత్మ మీలో నివసించుచున్నదని మీరు ఎరగరా? ఎవడైనా నీ బంధువు కానీ ఇంకోరు కానీ ఎవరైనా కానీ దేవుని ఆలయమును పాడు చేసే, కొంతమంది పరీక్ష చేయడానికి కూడా పిలుస్తారు మనల్ని. అంటే విగ్రహాలకు బలి ఇచ్చినది కూడా అది తెలిసి రండి అని కూడా పిలుస్తారు. ఒకవేళ తింటారా లేదా అని కూడా. కాబట్టి మనం ఏం చేయాలా? దూరంగా ఉండడమే మంచిది. అంటే మనము మన బంధువులకు నుంచి దూరంగా ఉన్నా, వాళ్ళతో మనం చెడ్డగైనా పర్వాలేదు, కానీ అసలు నువ్వు దేవునికి విరుద్ధమైతే, మనుషులకు దూరమైనా పర్వాలేదు, కానీ దేవునికి దూరమైతే, దేవుడు త్రోసివేసే విధంగా మనం ఉంటే, అప్పుడు ఆయన ఏమంటాడంటే, అక్రమము చేయు వాళ్ళ మీరెవరో నాకు తెలియదు, ఎందుకంటే నేను చెప్పిన మార్గంలో మీరు లేరు. ఆయన ఏం చెప్పినాడు? నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవం అయినాను. అందుకే దేవుని ఆలయమును ఎవడైనా పాడు చేసిన ఎడల దేవుడు వారిని ఏం చేస్తాడు? పాడు చేయడు. కొంతమంది విశ్వాసులు కలిసి కూడా తప్పు చేసుకుంటారు. రా ఏం కాదురా పోదాం రా అని తీసుకుపోతాడు. ఒకసారే కదా పెట్టుకో అంటాడు. ఒక చోట తాంబూలం పోయినాం మేము. తాంబూలం పోతే ప్రార్థన చేయమని చెప్పినారు. మన వాళ్ళే కదా, కొంచెం అటు కొంచెం ఇటు ఉన్నారు, మన వాళ్ళే కదా అని పోయినాం. మన ఏరియాలోనే ప్రార్థన అయిపోతేనే మళ్ళీ ప్రార్థన చేయించుకున్నారు. కొంత అప్పుడప్పుడు చర్చికి వస్తారులే, వాళ్ళకి బాప్తీసం తీసుకోలే, క్రీస్తుని నమ్ముకోలే. ప్రార్థన చేయించుకున్నారు, తాంబూలం పెట్టినారు. వెంటనే ఏం చేసినారు? ఆకొక్కలు ఇచ్చి అందరికి అక్కడ కూర్చున్న వాళ్ళకల్లా పెడుతున్నారు. పెడుతుంటే మాకు కూడా పెట్టడానికి వస్తుంది. ఇట్లా చూస్తేనే మీరు కదా వద్దులే, పక్కలో ఎవరికి పెట్టాలో ఎవరికి పెట్టాలో తెలియదా, నీకు తెలియలేనోడా. ఇంతసేపు వాళ్ళు ఏం చేసిర్రా? ప్రార్థన చేసి మళ్ళీ వాళ్ళకి పెడతావా? బుద్ధి లేదా నీకు ఏం చెప్పి తిట్టింది. అంటే కొంచెం అట్ట కొంచెం ఇట్లా ఉన్నారు, కానీ మనల్ని ఎందుకు పిలిచినారు? ప్రార్థన. అంటే విగ్రహాల పూజ చేస్తాడు, ప్రార్థన చేయమని పిలిస్తే పోవడానికి ఏముంది? రైట్స్ ఉన్నాయి మనకి. ప్రార్థన చేయడానికి ఎవరైనా కూడా మనం రమ్మనొచ్చు, కానీ విందు విషయంలో మాత్రము, బలి అర్పించిన వాటి విషయంలో మాత్రం మనం ఏంటుండాలా? దూరం ఉండాలా. అది నీ సొంత వాడైనా, నీ రక్త సంబంధి అయినా, నీ కడుపున పుట్టిన నీ కూతురైనా బిడ్డైనా, మరి ఎవరైనా కానీ వారిని నువ్వు దేవుని వైపు మళ్ళించాలి, కానీ వాళ్ళ వైపు మనం తిరగకూడదు. అటు పోతే మనం ఏమంటారు? నువ్వు చల్లగా నేను లేవు,
దిగొచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి నేను నిన్ను నా నోట నుండి వేస్తున్నాను. అందుకే దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది. మీరు ఎవరైనారు? ఏ ఆలయము? దేవుని ఆలయం. మనలో ఉండేది ఎవరు? దేవుని ఆత్మ. దేవుడు ఉన్నాడు. అంటే మనము దేవుని పెట్టుకొని దెయ్యాల దగ్గరికి పోయేదానికంటే దెయ్యాలను ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి తీసుకురావాలా? దేవుని పెట్టుకొని దెయ్యాల దగ్గరికి పోయేదానికంటే దెయ్యాలను ఎక్కడ తీసుకురావాలా? దేవుని సన్నిధికి తీసుకురావాలి. అందుకే దేవుని ఆలయం మనం పాడు చేసుకోకుండా మనమే రక్షించుకుంటూ విగ్రహాలకి దూరంగా పారిపోయి విగ్రహంలో జోలికి పోకుండా జాగ్రత్తగా పడాలని, విగ్రహాలకు అర్పించినది ఎవరు పిలిచినా కూడా మనం దూరంగా ఉండడమే మంచిది. ఒకవేళ వెళ్ళినా అది నీకు తెలిస్తే ఎవరైనా చెబితే అప్పుడు ఏం చేయాలా? వాని మనస్సాక్షిని బట్టి నువ్వు అక్కడి నుండి వచ్చేయాల. దానికంటే నువ్వు వెళ్ళకుండా ఉండడమే ఏమైంది? ఉత్తమమైనటువంటి పని. కాబట్టి ఉత్తమమైన దాన్ని ఎంచుకొని క్రీస్తు మార్గంలో ఉండి మరణం వరకు నమ్మకంగా ఉండి దేవుడిచ్చే ఆశీర్వాదాలు దీవెనలు పొందుకుందాం. అందరికీ వందనాలు. థాంక్యూ.